హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో సుజీ రవ్వతో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ బూరెలు బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. అలాగే కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈ బూరెలు ఈజీగా చేసేసుకోవచ్చు. బూరెలు చేయాలంటే పెద్ద పని అనుకుంటూ ఉంటాం కదా. పప్పు రుబ్బుకోవాలి, అలాగే పూర్ణాన్ని కూడా ఉడకబెట్టుకోవాలి. ఏ మాత్రం తేడా చేసినా బూరెలు అనేవి సరిగ్గా రావు. సో ఈ రోజైతే మన వీడియోలో పప్పు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, పిండి రుబ్బుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అలా అని రవ్వతో చేసుకునే ఈ బూరెలు టేస్ట్కి ఏమాత్రం తీసిపోవు, డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే పూర్ణం బూరెల కన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా, ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ చేయాలనుకున్నా ఇలా సింపుల్గా క్విక్గా రవ్వ పూర్ణాలను ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కింద లింక్పై ప్రెస్ చేసి చూడగలరు.